ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాత్రం ఛాన్స్ విపక్షానికి ఇవ్వదలుచుకోలేదు అన్నది అర్థమవుతుంది. ఆయన 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దగ్గర నుంచి జనంతో ఉంటున్నారు. జనంతోనే మమేకమవుతున్నారు. గడిచిన 24 నెలలుగా బాబు ఏపీలోని అన్ని జిల్లాలను, ప్రాంతాలను ఒకటి కంటే ఎక్కువ సార్లే తిరిగారు. అయినా అలుపు సొలుపు లేకుండా ప్రతిరోజు ఎక్కడో ఒక చోటుకు వెళ్తూనే ఉన్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సరిగ్గా 2 ఏళ్ల పాలన కూటమికి పూర్తి అయింది. దాంతో బాబు గేర్ మార్చారు. స్పీడ్ కూడా పెంచేశారు. ఇదిలా ఉంటే జూలై 1 నుంచి 5వ తేదీ వరకు వరుస కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధపడుతున్నారు. ఆయన జిల్లాల పర్యటనలో అన్ని అభివృద్ధి కార్యక్రమంలో పాటుగా సంక్షేమ కార్యక్రమాలతో ముడిపడి ఉన్నవి కావడం కూడా విశేషం. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలలోని ముఖ్యమంత్రి పర్యటనలు ఉన్నాయి. ఇక ఈ జిల్లాల పర్యటనల సమయంలో అక్కడే చంద్రబాబు బస చేయడమే విశేషం. ఇక చంద్రబాబు జిల్లాల పర్యటనలు నెల్లూరు జిల్లాలలోనే మొదలవుతూ ఉన్నాయి. జూలై 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిలుకూరు మండలంలో బాబు పర్యటించనున్నారు. ఇక అదే రోజు తిరుపతి జిల్లా సత్యనేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటో కార్పో గ్లోబల్ పార్ట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ దాదాపు 750 కోట్ల రూపాయల పెట్టుబడులతో హీరో సంస్థ ఈ పార్ట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది. దీనికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక రాత్రికి చంద్రబాబు అక్కడే బస చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఇక జూలై 2వ తేదీన తిరుపతి జిల్లా రైల్వే కోడూరు వికాసత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ ఆజీవిక మిషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదే రోజు సాయంత్రం తిరుపతి పట్టణంలో ప్రైవేట్ హోటల్లో జరిగే కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ నకు కూడా హాజరవుతున్నారు. ఈ వర్క్ షాప్ నకు నీతి ఆయోగ్ సభ్యులతో పాటు సీఎం ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ సభ్యులు కూడా హాజరవుతున్నారు. 2వ తేదీ రాత్రి తిరుపతిలోనే చంద్రబాబు బస చేస్తారు. 3వ తేదీ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాలపల్లిలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించబోతున్నారు. అనంతరం 3 రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు కుప్పం వెళ్తున్నారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కుప్పంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇలా జిల్లా పర్యటనలు చేస్తూ అక్కడే బస చేస్తూ బాబు పూర్తి బిజీ కానున్నారు. తిరిగి ఆయన 5వ తేదీన అమరావతికి తిరిగి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.